వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. సో ఈరోజు మనము ఇండియన్ ఫినాన్షియల్ ఎకోసిస్టంలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్న కెఫిన్ టెక్నాలజీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో మార్కెట్లో డైరెక్ట్గా కనపడకపోయినా సరే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఐపీఓస్ అండ్ ఇన్వెస్టర్స్ అందరికీ ఒక బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే కీ కంపెనీ అంటే ఈ కెఫిన్ టెక్నాలజీస్ మాత్రమే. సో ఈ కెఫిన్ టెక్నాలజీస్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. సో కెఫిన్ టెక్నాలజీస్ అనేది ఇండియా బేస్డ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అనమాట. ఇది మెయిన్లీ రిజిస్టరర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అంటే ఆర్టీఏ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్ రికార్డ్ కానీ ట్రాన్సాక్షన్ అండ్ స్టేట్మెంట్ డివిడెంట్ అండ్ ఆల్సో రిడెంప్షన్ ఇవన్నిటిని కెఫిన్ టెక్నాలజీస్ అనేది వాళ్ళ సిస్టమ్స్ లో మేనేజ్ చేస్తుంది అనమాట. సో కెఫిన్ కోర్ వచ్చేసి బిజినెస్ మ్యూచువల్ ఫండ్ ఆర్టీఏ సర్వీసెస్ అనమాట. ఇండియాలో ఉన్న టాప్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ లో చాలా మంది కెఫిన్ క్లయింట్సే ఉన్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ కాకుండా కంపెనీ ఐపీఓ రిజిస్టరర్ సర్వీసెస్ కానీ లేకపోతే కార్పొరేట్ యాక్షన్ సర్వీసెస్, పెన్షన్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ఎస్ అండ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఆఫీస్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే రీటైల్ ఇన్వెస్టర్ నుంచి లార్జ్ ఇన్స్టిట్యూషన్ వరకు అందరికి బ్యాక్ అండ్ సపోర్ట్ అనేది ఈ కెఫిన్ టెక్నాలజీస్ చేస్తుంది అనమాట. సో కెఫిన్ టెక్నాలజీస్ వచ్చేసి ఒక ప్యూర్ టెక్ డ్రైవెన్ కంపెనీ. సో లక్షలాది మంది ఇన్వెస్టర్స్ డేటాని సెక్యూర్ గా ఉంచి అండ్ అక్యురేట్ గా రియల్ టైమ్ లో హ్యాండిల్ చేయాలి అంటే ఒక స్ట్రాంగ్ ఐటీ సిస్టమ్స్ అనేది కావాలి. సో కంపెనీ ఆటోమేషన్, డేటా అనాలిసిస్, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద హెవీ ఫోకస్ పెట్టి ఆపరేషనల్ కాస్ట్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో కెఫిన్ రెవెన్యూ మేజర్ గా లాంగ్ టర్మ్ కాంట్రాక్టర్స్ నుండి వస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రో అయితే ఏయుఎం పెరిగితే అండ్ ఆల్సో ఆటోమేటిక్ గా కెఫిన్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఈ బిజినెస్ లో రెవెన్యూ వచ్చేసి చాలా స్టడీగా ఉంది అండ్ సడన్ అప్ అండ్ డౌన్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో వన్స్ ఒకసారి ఏఎంసీ కెఫిన్ ని ఆర్టీఏగా అపాయింట్ చేశాక మారడం అంత ఈజీ అయితే కాదు. సో డేటా మైగ్రేషన్ కానీ కాంప్లియన్స్, ఇన్వెస్టర్ ట్రస్ట్ ఇవన్నీ కాంప్లెక్స్ కాబట్టి క్లయింట్ సిగ్నెస్నెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది కెఫిన్ కి ఒక బిగ్ అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు అనమాట. సో ఇండియాలో ఆర్టీఏ సెగ్మెంట్ లో కెఫిన్ అండ్ క్యామ్స్ వచ్చేసి టాప్ ప్లేయర్స్ అనమాట. సో డియోపోలీ టైప్ మార్కెట్ కాబట్టి కాంపిటీషన్ లిమిటెడ్ గా ఉంటుంది అండ్ మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ ఇండియాలో ఇంకా లో ఉండడం వల్ల లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది స్కోప్ అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కి స్కోప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే కెఫిన్ టెక్నాలజీస్ వచ్చేసి ఒక సైలెంట్ కంపౌండ్ టైప్ కంపెనీ అనమాట. సో హై గ్లామర్ కాదు కానీ స్టేబుల్ రెవెన్యూ అండ్ స్ట్రాంగ్ టెక్నాలజీ. ఇంకో విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ వల్ల కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వగలదన్నమాట. సో మ్యూచువల్ ఫండ్ గ్రోత్ స్టోరీని ఇండైరెక్ట్ గా ప్లే చేయాలి అంటే కెఫిన్ అనేది ఇంపార్టెంట్ నేమ్ అని అనుకోవాలి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే మనం కెఫిన్ టెక్నాలజీస్ గురించి అయితే తెలుసుకుందాం. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక బెస్ట్ బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. లైక్ మీ ఒపీనియన్ కానీ లేకపోతే ఇంకా ఏ కంపెనీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ వచ్చేసి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.